హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత సాజీరా, దాల్చిన చెక్క, అలక్కాయ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగనించి తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు పైనుంచి సాల్ట్ కొద్దిసేపు చల్లాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. వెజిటేబుల్స్ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకొని కొద్దిసేపు వేగనీయాలి. వెజిటేబుల్స్ ఉడకనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలా 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులో బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి. అన్నం ఉడికిన తర్వాత అలానే ఉడికించిన తర్వాత వేడి వెజిటేబుల్స్ రైస్ రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర అండ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే లేదు, ఏం లేదు. అలా వేసుకున్న తర్వాత పక్కన కొద్దిసేపు అలానే గ్యాస్ స్టవ్ స్లో మంటపై అలానే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత వేడి వెజిటేబుల్ రైస్ రెడీ అవుతుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ ట్రై చేయొచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా చేశారా ఇంట్లో? మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి ప్లీజ్. చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది. లంచ్ బాక్స్ మార్నింగ్ ఏ హడావిడి లేకుండా చక్కగా ఈ వెజిటేబుల్ రైస్ తయారు చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.